ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు ఇలా జరగాల్సిందే. ఐ డిజర్వ్ దిస్. తనకి నా మీదున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ అబ్బాయి. నమ్మకం లేని ప్రేమకి అర్థమే ఉండదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు. మిస్ యూ. అభయ్ ఒక మాట చెప్తా విను. నేనే తనని గుడికి రమ్మని మీ ఇద్దరిని కలపాలని ఏదో ట్రిక్ ప్లాన్ చేశాను. కానీ ఇదంతా నాటకం అని తెలిస్తే నువ్వింకా ద్వేషిస్తావని తెలిసి కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వచ్చి నీకు గాయమవ్వకుండా కాపాడి తనే గాయం చేసుకుంది. అంటే తనను మోసం చేయాలనుకోలేదు, నీ ప్రేమను పొందాలనుకుంటుంది. తన కళ్ళల్లో పశ్చాత్తాపం, మనసులో ప్రేమ నీకు అర్థం కావట్లేదు సరే, కానీ నీకోసం చిందించిన రక్తంలో కూడా తన ప్రేమ నీకు కనపడ్డం లేదా? నీలో భయాల్ని అనుమానాల్ని పక్కన పెట్టు. మాయ ఏంటి అని నీ మనసును అడుగు. అదే నీకు కరెక్ట్ సమాధానం చెప్తుంది. హై బాబాయ్, స్వామీజీలు గడ్డాలు జుట్లు ఎలా పెంచుకుంటారో ఏంటో. ఇక్కడే ఉన్నాడు. అమ్మా, నాన్న నువ్వు సాధువు గెటప్లో ఉన్నావు. అలా ఎలా పడితే అలా నెగ్లెక్ట్ గా కూర్చుంటే అబ్బాయి చూస్తే డౌట్ వస్తుంది. నీ వాలకం చూస్తుంటే నిజంగానే నాకు సన్యాసం ఇప్పించి హిమాలయాలకు పంపించేసేలా ఉన్నావు. ఏ మాట కామాట, మీకు ఈ గెటప్ భలే సూట్ అయింది. ఊరుకోండి మేడం, మీరు కూడానా? మావయ్య, అన్నయ్య మాయ కలిసిపోతే మాత్రం క్రెడిట్ అంతా మీకే. మేడం, చూడబోతే అన్ని జంటలు సెట్ అయిపోయినట్టే ఉన్నాయి. ఇక మీరు సారు పెళ్లి చేసుకుంటే వీళ్ళ పెళ్లిళ్ళు కూడా చేసేయచ్చు. ఆ ట్యూబ్ లైట్ కదా అర్థం కావడం లేదు. నన్నేం చేయమంటారు? ఏంటే మాకు కాపలాగా ఉండడానికి వచ్చి నువ్వేమో పెద్దోడితో టైం పాస్ చేస్తున్నావా? అదేం లేదక్క, ఎవరో మహాసాధు వచ్చారని చెప్పి తీసుకొచ్చాడు. ఈయనే ఆ మహాసాధువు. స్వామి, మిమ్మల్ని స్వామి అలా అటు ఇటు అవును కదా, నేనే కదా. ఆశీసులు. చెప్పమ్మా, ఏమిటి నీ బాధ? మా బాబాయ్ ఆరోగ్యం గురించి కనుక్కోడానికి వచ్చాను స్వామి. అబే, ఆయనకేం కాదమ్మా. పెరట్లో పెట్టిన రుబ్బురోల్లా గట్టిగా దిట్టంగా ఉంటాడు. ఆహా, చూడమ్మా, నీకు త్వరలో పెళ్లి కదా. అవును స్వామి. ఆ పెళ్లి నువ్వు చేసుకుంటే చేసుకున్నవాడు రోజు తాగి వచ్చి నిన్ను లెఫ్ట్ అండ్ రైట్ తంతాడమ్మా. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేయాలి స్వామి? నిన్ను ప్రాణంగా ప్రేమించిన ఒక అబ్బాయి ఉన్నాడు. అతనంటే నీకు ఇష్టమే కదా. నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలి. స్వామి, ఆ అబ్బాయి తనని పువ్వులో పెట్టుకుని చూసుకుంటాడని చెప్పండి స్వామి. ఇక నేనెందుకు నాయనా, నువ్వే చెప్పుకో. సారీ స్వామి, మీరే చెప్పండి. అదమ్మా సంగతి. నిన్ను ప్రేమించిన వెధవనే నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు బాగుపడతావు. అక్క, మాయ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. వదినా, 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 ఆగొదినా. ఏమైంది వదినా? ఎందుకు వెళ్ళిపోతున్నావు? వర్ధన్ కుటుంబానికి కోడలయ్యే అదృష్టం నాకు లేదక్కే. ఆ అబ్బాయి నన్ను ఎప్పటికీ క్షమించడని అర్థమైపోయింది. అందుకే వెళ్ళిపోతున్నాను. వదినా, ఎక్కడికి వెళ్ళిపోయేది? అన్నయ్యతో మేము మాట్లాడతాం. నువ్వు రా. రా వదినా, రా. అక్కి, రా.
ఏంటి అబ్బాయి నీ మొండి పట్టుదల? మాయ మారిపోయిందని ఇంతమందిని చెప్తుంటే నమ్మడానికి ఏంటి నీకు ప్రాబ్లం? ప్లీజ్ అండి, అబ్బాయిని ఎవరు ఏమీ అనకండి. నాకు రాసి పెట్టలేదంతే. మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు నాకు ప్రేమని అభిమానాన్ని పంచారు. అదెప్పటికీ మర్చిపోలేను. వచ్చే జన్మలో అయినా అబ్బాయికి నచ్చే అమ్మాయిలా పుట్టాలని కోరుకుంటున్నాను. వెళ్తున్నాను. బాయ్. వెళ్ళు వెళ్ళు. మీ అన్నయ్య నీకు ఖచ్చితంగా చెత్త మ్యాచ్ తీసుకొస్తాడు. వెళ్ళి అతన్నే పెళ్లి చేసుకో. నువ్వు కాదన్నాక ఎవరైతే ఏంటి, నా కర్మ నేను అనుభవిస్తాను. నువ్వు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. అయితే నువ్వు మంచి అమ్మాయివి కదా? అది నువ్వు నమ్మట్లేదు కదా. నేను నిన్ను నమ్ముతున్నానని నీకెలా ప్రూవ్ చేయాలి? అంటే నువ్వు నన్ను క్షమించేసావా? వర్ధన్ ఫ్యామిలీకి ప్రేమించడమే తెలుసు, ద్వేషించడం రాదు. జస్ట్ నటిస్తామంతే. ప్రేమ అలాగే ఉంటుంది. అబ్బాయి, శుభం భూయాత్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మయ్యా, మొత్తానికి వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడు ఆల్ హ్యాపీస్ కదా. అకి, ఏమైంది అక్కి? ఏమైంది అక్కి? ఏమైంది? ఏమైంది అక్కి? రవి, హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. పదండి. హాస్పిటల్ కి అవసరం లేదు బాబు, స్వీట్స్ పంచితే సరిపోతుంది. ఇదేంటండి, ఒంట్లో బాలేదంటే స్వీట్లు పంచమంటున్నారు? ఇదేం వైద్యం? శంకర్ గారు, ఆ, అక్కి తల్లి కాబోతోంది. అయితే మాత్రం స్వీట్లు పంచ అంటే అకి, కంగ్రాచులేషన్స్ రవి. Congrats, Ravi. Congrats, అక్కి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అకి, రాఖీ. ఏ ఏంటిది ఫార్మాలిటీస్ ఎందుకబ్బా? నాకు చెల్లికి అమ్మా నాన్న అన్నీ మీరే. దీవించండి. గాడ్ బ్లెస్ యూ బోత్. హ్యాపీగా ఉండండి. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. అకి, నువ్వన్నట్టుగానే రాముల వారి కళ్యాణానికి వచ్చినందుకే ఇంత మంచి జరిగింది. అభయ్ మాయ కలిసిపోయారు. నువ్వు తల్లి కాబోతున్నావు. ఇంతకన్నా ఇంకేం మంచి జరగాలి చెప్పు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.